వారానికి ఒక్కసారి ఈ ప్యాక్ అప్లై చేసుకోండి. ఇక మీ స్కిన్ చాలా అంటే చాలా గ్లోయింగ్‌గా ఉంటుంది. ఏళ్ల తరబడి ముఖం పైన తిష్ట వేసుకున్నటువంటి మంగు మచ్చలు, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ అన్నీ కూడా క్లియర్‌గా పోతాయండి. చాలా సింపుల్ రెమెడీ అండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్‌ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సాధారణంగా ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటి చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలామంది మంగుతోటి బాధపడుతూ ఉంటారు. ఈ ఒక్క ప్యాక్‌ని ట్రై చేయండి. చర్మం తళతళ మెరిసిపోతుందండి. అలాగే సన్ ట్యాన్‌ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుందండి. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్‌గా టర్న్ అవుతుంది. వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేదండి. సాధారణంగా ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటి ఎవరైతే ఇన్‌స్టెంట్‌గా స్కిన్ బ్రైట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి మీ వరకు వస్తాయి. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ముందుగా వ్యాజిలిన్ తీసుకోవాలండి. వ్యాజిలిన్ వల్ల మన స్కిన్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన స్కిన్ని మాయిశ్చరింగ్‌గా, నరిషింగ్ అండ్ స్మూత్‌గా ఉండేలాగా చేస్తుంది. కొద్దిగా అంత వ్యాజిలిన్ తీసుకోండి. సో చూస్తున్నారు కదండి, ఈ మాత్రం వ్యాజిలిన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఎలాగో అందరికీ వ్యాజిలిన్ అనేది అందుబాటుగానే ఉంటుందండి. ఇది చిన్న డబ్బీ అండి, జస్ట్ 5 రూపీస్. ఈ వ్యాజిలిన్ వల్ల మన స్కిన్‌కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వ్యాజిలిన్ లేదు అనుకున్నట్లయితే కొద్దిగంత కోకోనట్ ఆయిల్ తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఇందులోకి కొద్దిగంత పసుపు తీసుకోవాలండి. మన స్కిన్ని ఇన్స్టెంట్‌గా బ్రైట్‌గా చేసి స్కిన్ పై ఉన్నటువంటి ట్యాన్ని రిమూవ్ చేయడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ప్యాక్ పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. పింపుల్స్‌ని రిమూవ్ చేయడానికి కూడా వర్క్ అవుతుంది. సో చాలామంది పింపుల్స్‌కి ఒక మంచి రెమెడీ చూయించండి, ఓన్లీ పింపుల్స్‌కి మాత్రమే అంటున్నారు. ఖచ్చితంగా వీడియో చేస్తానండి. ఈ ప్యాక్ అయితే పింపుల్స్‌కి, పిగ్మెంటేషన్‌కి, హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా, బ్లెమిషెస్ అన్నింటికి యూజ్ అవుతుందండి. డార్క్ స్పాట్స్ అన్నింటికి యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. పింపుల్స్ అంటే భయంకరంగా ఎక్కువగా ఉంటాయి కదండి పింపుల్స్. ఓన్లీ పింపుల్స్‌కి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. ఇంకా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్‌లో కూడా చూపిస్తా. సో కొద్దిగంత షాంపూ తీసుకోండి. ఈ షాంపూలో కెమికల్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుందండి. సో నో ప్రాబ్లం, క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకోవచ్చు. కొద్దిగంత షాంపూ తీసుకొని అంతా బాగా మిక్స్ చేయండి. షాంపూని యూజ్ చేయడం వల్ల చర్మం పైన పేరుకుపోయినటువంటి మురికి, జిడ్డు అనేది రిమూవ్ అయిపోతుంది. సో మనం తలకు అప్లై చేసుకుంటాం కదండి, మన హెయిర్ చాలా సెన్సిటివ్. అలాంటిది మన హెయిర్‌కి అప్లై చేసుకుంటాం. ఫేస్‌కి అప్లై చేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదండి. సో చూస్తున్నారు కదండి, మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంకాస్త పసుపు మళ్ళీ యాడ్ చేసుకుందామండి చూసుకొని. ఇక ఇందులోనే కొద్దిగాని పచ్చిపాలు తీసుకోవాలండి. పచ్చిపాల వల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైట్‌గా అవుతుంది. ఈ మాత్రం పచ్చిపాలు యాడ్ చేసుకోండి. ఇక ఇందులోనే ఇంకాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇందులో కొద్దిగా బియ్యం పిండి, శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఉండలేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంకాస్త పసుపు యాడ్ చేసుకుందామండి. మీరు కావాలంటే కొద్దిగంత బియ్యం పిండి, శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ బియ్యం పిండి, ఓన్లీ శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, 1 స్పూన్ వరకు. బియ్యం పిండి, శనగపిండి వల్ల కూడా మన స్కిన్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్ పైన ఉన్నటువంటి ట్యాన్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ చాలా స్మూత్‌గా గ్లోయింగ్‌గా ఉండడానికి శనగపిండి అలాగే బియ్యం పిండి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ప్యాక్‌ని ఉపయోగించిన తర్వాత స్కిన్ అనేది గోల్డెన్ గ్లో లాగా వస్తుందండి. మనం గోల్డెన్ ఫేస్ ప్యాక్ చేయించుకున్నప్పుడు ఎలాంటి గ్లో వస్తుందో ఖచ్చితంగా అలాంటి గ్లోయే వస్తుందండి. మనం వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేదు. సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులే కాబట్టి పైసా ఖర్చు ఉండదు. అలాగే 100% రిజల్ట్ ఉంటుందండి. సో ఇక మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇక ఈ ప్యాక్‌ని వారానికి 2 సార్లైనా అప్లై చేసుకోండి. లేదంటే మీకు సమయం లేదనుకున్నట్లయితే వారానికి ఒక్కసారి అప్లై చేసుకున్నా సరిపోతుంది. రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. ఇక ఈ విధంగా బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్ లేకపోయినట్లయితే కాటన్ ఉంటుంది కదండి, దూదితోటి అప్లై చేసుకోండి. ముందుగా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఫేస్‌ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ముఖం పైన డస్ట్ లాంటిది ఉంటుంది కదండి, సో ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకోవచ్చు. నేను హ్యాండ్‌కి అప్లై చేసి చూపిస్తున్నా చూడండి. ముఖం పైన డస్ట్ ఏమీ లేకుండా శుభ్రంగా వాటర్ తోటి వాష్ చేసి పొడిగుడ్డతోటి తుడిచేసిన తర్వాత ఇక మంచిగా ఈ విధంగా ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. ఈ ప్యాక్‌ని ఖచ్చితంగా 20 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. మాకు సమయం లేదు అనుకున్నట్లయితే అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా ఉంచుకోండి. మనకు రిజల్ట్ అనేది మంచిగా రావాలంటే మనం ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో బ్లీచ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. బ్లీచ్ ఫేస్ ప్యాక్లు వేసుకుంటూ ఉంటారు ఇన్స్టెంట్‌గా స్కిన్ వైట్‌గా వస్తుందని. చాలా డేంజర్ అండి. స్కిన్‌కి హోల్స్ లాగా రావడము, అంటే ఓపెన్ పోర్స్ ఎక్కువగా రావడము, అలాగే చర్మం స్పర్శ కోల్పోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది.
చర్మం నల్లగా అయిపోతుందండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక్కసారికి తెల్లగా వచ్చినా మళ్ళీ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ అండి. కొంతమందికి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఫేస్ పైన ఎక్కువ గుంటల్లాగా ఉంటుంది, స్కిన్ ఏమో కాస్త వైట్గానే ఉంటుంది కానీ బీభత్సంగా గుంటలు గుంటలుగా కనపడుతూ ఉంటుంది. వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారండి. బ్లీచ్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి. నేను తెలిసినంత వరకు మీకు చెప్తున్నా, చాలా ఇబ్బంది పడతారండి. ఇన్స్టెంట్గా ఒక్కసారికి స్కిన్ వైట్గా వచ్చిందంటే తర్వాత డబల్ బ్లాక్ అవుతుందండి. అంతేకాకుండా పోర్స్ ఓపెన్ అవుతాయి, అంటే ముఖం పైన చిన్న చిన్న రంధ్రాలు లాగా ఉంటాయి కదండి, అవి ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా గుంటలు గుంటలుగా వస్తాయండి. సో మీరు కావాలంటే ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్లర్కి వెళ్ళైనా సరే మీరు ఫేస్ ప్యాక్లు, ఫ్రూట్ ఫేస్ ప్యాక్ అని రకరకాలు ఉంటాయి మంచివి, అవైనా వేయించుకోండి. లేదంటే న్యాచురల్ హోమ్ రెమెడీస్ వల్ల ఖచ్చితంగా స్కిన్ బ్రైట్గా అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవండి. సో బయట వేయించుకునేటువంటి ఫేస్ ప్యాక్లలో విపరీతమైనటువంటి కెమికల్స్ ఉంటాయి, కానీ కొన్ని కొన్ని చూసుకొని మంచి ఫేస్ ప్యాక్స్ అయితే వేయించుకోండి, నో ప్రాబ్లం. బ్లీచ్ మాత్రం అస్సలు వేయించుకోవద్దండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా, మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అని నేను చెప్తున్నా అండి. సో చూస్తున్నారు కదండి, సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేయండి. తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బూస్ట్ అవుతుంది, ఇన్స్టెంట్గా స్కిన్ అనేది గ్లోగా అవుతుంది. ఈ రోజుల్లో హెయిర్ కండిషనర్లని అవని ఇవని టోనర్స్ అని ఎక్కువగా కొంటూ ఉన్నారండి. వాటిలో కూడా కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కాస్ట్ చాలా ఎక్కువ అండి. ఇంట్లోనే హెయిర్ గ్రోత్కి చాలా మంచి రెమెడీస్ ఉన్నాయండి మన ఛానల్లోని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇక ఇమ్మీడియట్గా వాష్ చేయొద్దండి, కాసేపు అలాగే ఉంచేసి తర్వాత నార్మల్ వాటర్తోటి ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా స్కిన్ అనేది చాలా మంచి గోల్డెన్ గ్లో వస్తుందండి. ఎప్పుడైనా ఇంట్లో బర్త్డే పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. లేదంటే వారానికి ఒకసారి ఈ విధంగా అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. స్కిన్లో వచ్చేటువంటి గ్లో చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. కొద్దిగా వాటర్ ఈ విధంగా తీసుకుంటూ జెంటిల్గా స్క్రబ్ చేస్తూ ఫేస్ వాష్ చేసేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో. ఎక్కువ సమయం ఏం పట్టదండి, సాధారణంగా ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులే కాబట్టి అప్పటికప్పుడు ఈ ప్యాక్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు అప్లై చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది. ఇక నేను అంతా వాష్ చేసిన తర్వాత చూపిస్తా చూడండి. పొడి గుడ్డతోటి తుడిచిన తర్వాత ఇంకా మీకు రిజల్ట్ అనేది బాగా అర్థమవుతుందండి. గోల్డెన్ గ్లో వస్తుందండి. మనం పైసా ఖర్చు లేకుండా 3000, 3500, 4000 వరకు తీసుకుంటారండి. అంత ప్రైస్ మనం పెట్టనవసరం లేకుండా ఇంట్లోనే మంచి న్యాచురల్గా గోల్డెన్ గ్లో అయితే తెచ్చుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి గ్లో అనేది 100% మీకు అర్థమవుతుందండి. ఈ విధంగా వారానికి 2 సార్లు లేదా ఒక్కసారైనా అప్లై చేసుకుంటూ ఉండండి. స్కిన్లో వచ్చేటువంటి చేంజ్ని మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, ఖచ్చితంగా నేను 1 by 1గా వీడియో చేస్తానండి. సో ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఇంతకు మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.